ఫ్రెండ్స్ వెల్కమ్ టు కనెక్టింగ్ డాట్స్. సో ఈ మధ్య రీసెంట్గా నార్త్ ఇండియన్ ఓషన్లో ఒక స్టడీ చేశారంట. ఏంటంటే ఫైటోప్లాంక్టన్ గ్రోత్ అనేది ఎనామస్గా ఇంక్రీజ్ అయిందంట. ఈ స్టడీలో ఏం కనుగొన్నారంటే డ్యూ టు ఆంథ్రోపోజెనిక్ ఎమిషన్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఐరన్ పార్టికల్స్ అనేవి డిపాజిషన్ ఎక్కువ అయిందంట ఓషన్లో. అందువల్ల ఫైటోప్లాంక్టన్ గ్రోత్ అనేది ఇంక్రీజ్ అయిందంట. ఇంతకుముందు ఫైటోప్లాంక్టన్ ఇంక్రీజ్కి ఐరన్ డెఫిషియన్సీ అనేది ఒక లిమిటింగ్ ఫ్యాక్టర్ లాగా ఉండేదంట. కానీ ఆంథ్రోపోజెనిక్ ఎమిషన్స్ ఎక్కువ అవ్వడం వల్ల ఈ ఐరన్ పార్టికల్స్ ఎక్కువ డిపాజిట్ అవ్వడం వల్ల ఇవి ఎక్కువ అవైలబిలిటీ ఎక్కువ అవ్వడం వల్ల ఫైటోప్లాంక్టన్ గ్రోత్ అనేది ఇంక్రీజ్ అయిందనమాట. సో మనం మామూలుగా ఏదైనా ఫైటోప్లాంక్టన్ అనేది ఫుడ్ చైన్లో ప్రైమరీ ప్రొడ్యూసర్ కాబట్టి సో ఇవి పెరిగితే మిగతా అన్ని ఏవైతే డిపెండెంట్ పాపులేషన్ ఉంటుందో దానిపైన డిపెండ్ అయ్యే వేరే జీవులు ఏవైతే ఉన్నాయో వాటి సంఖ్య కూడా పెరుగుతుంది అనుకుంటాం. కానీ ఏంటంటే ఈ స్టడీ ప్రకారము ర్యాపిడ్ కన్సంప్షన్ ఎక్కువ అవ్వడం వల్ల అదర్ న్యూట్రియంట్స్ లైక్ నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్ ఈ ఫైటోప్లాంక్టన్ గ్రోత్ ఎక్కువైపోయి మిగతా జీవులు ఏదైతే ఉంటాయో వాటికి ఈ న్యూట్రియంట్స్ తక్కువైపోయి డెఫిషియెంట్ ఎక్కువైపోయింది అనమాట. సో దానివల్ల లాంగ్ టర్మ్ ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది అనేది ఈ స్టడీ యొక్క సారాంశం. దానివల్ల ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది ఎన్విరాన్మెంటల్లో ఆక్వాటిక్ ఎకోసిస్టంలో అంటే న్యూట్రియంట్ అనేది డిప్లీషన్ అవుతుందంట. ఎస్పెషల్గా ఈ నైట్రోజన్ ఫాస్ఫరస్ ఇవి ఇంతకుముందు ఇవి అబండెంట్గా అవైలబుల్ అవేవి ఇప్పుడు ఇదే అబండెంట్గా అవైలబుల్ అవ్వడం వల్ల ఐరన్ ఇవి రెండు లిమిటింగ్ ఫ్యాక్టర్స్ లాగా వర్క్ చేస్తాయి అని ఈ స్టడీ చెప్పిందనమాట. నెక్స్ట్ ఇది ఇట్లే కంటిన్యూ అయిందంటే ఎకోసిస్టమ్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది, మెరైన్ ఫుడ్ చైన్ అఫెక్ట్ అవుతుంది అని చెప్తున్నారు. హైపాక్సియా రిస్క్ ఈ సముద్రం పైన ఈ టాప్ లేయర్ పైన ఫైటోప్లాంక్టన్స్ అన్ని ఎక్కువైపోవడం వల్ల ఈ సన్లైట్ పెనట్రేషన్ అనేది తగ్గిపోతుంది కదా లోపలికి. ఇక్కడ సన్లైట్ పెనట్రేషన్ తగ్గిపోవడం వల్ల ఆక్సిజన్ అనేది తగ్గిపోతుంది. సో ఆక్సిజన్ ఇంటేక్ తగ్గిపోవడం వల్ల ఇక్కడ ఏవైతే జీవులు ఈ ఆక్సిజన్ మీద డిపెండ్ అయ్యే జీవులు ఏవైతే ఉన్నాయో వాటికి ఆక్సిజన్ తగ్గిపోతే అక్కడ ఆక్సిజన్ లెవెల్ పూర్తిగా తగ్గిపోతుంది. అప్పుడు హైపాక్సియా అనే ఒక కండిషన్ ఏర్పడుతుంది. తద్వారా ఇక్కడ ఉన్న చేపలు కానీ మెరైన్ ఏదైతే ఇంకా జీవులు ఉన్నాయో అవన్నీ చనిపోతాయి. అలాంటి ఒక ఫినామినానే డెడ్ జోన్స్ అంటారు. సో అవి కూడా ఎక్కువ అవ్వచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ కార్బన్ సిక్వెస్ట్రేషన్ కూడా ఆల్టరేషన్ అవుతుంది అని చెప్తున్నారు. ఇంతకుముందు ఫైటోప్లాంక్టన్స్ ఏం చేస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ని ఎక్కువగా తీసుకుంటాయి. తద్వారా కార్బన్ సిక్వెస్ట్రేషన్ ఇంకా ఎక్కువ అవ్వచ్చు. కాబట్టి అలాంటి సైకిల్లో అఫెక్ట్ ఉంటుంది, కార్బన్ సింక్ ఎఫిషియన్సీలో అఫెక్ట్ అవుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ గ్లోబల్గా కూడా ఇలాంటి జరగడం వల్ల ఎయిర్ పొల్యూషన్లో కానీ ఓషన్ ప్రొడక్టివిటీలో కానీ చేంజ్ ఉంటుంది అని చెప్తున్నారు. ట్రాన్స్ బౌండరీ ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి ఇండియన్ ఓషన్ చుట్టూ ఉన్న కంట్రీస్లో కూడా. డ్యూ టు దిస్ ఇంపాక్ట్ ఆఫ్ నార్త్ ఇండియన్ ఓషన్లో జరిగితే ఇండియాకు ఒక్కదానికే కాదు కదా, చుట్టూ ఉన్న కంట్రీస్కి కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఫిష్ ప్రొడక్షన్లో కానీ ఇంకా సముద్రం మీద చాలా రకాలుగా మనం డిపెండ్ అవుతాం కదా, అన్నిట్లో కూడా ఎఫెక్ట్ ఉంటుంది. దానికి సంబంధించిన ఎంసీక్యూ అది మెయిన్ ఆన్సర్ క్వశ్చన్ కూడా రాయడానికి ట్రై చేయండి. నేను మోడల్ ఆన్సర్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, చూడండి. థ్యాంక్ యూ.